హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు కొత్తగా చందమామ కథలు. ఈరోజు మనం తోకచుక్క సిరీస్లో 11వ ఎపిసోడ్ చెప్పుకుందాం. సమరసేనుడు సైనికులు కొంత దూరం పరిగెత్తి ఆగారు. వారున్న చోటుకు కుంభాండుడి అనుచరులైన ఆటవికుల కేకలు వినపడుతున్నాయి. వాళ్ళు తమ మాట మరచి ప్రాణరక్షణ కోసం అడవికేసి పారిపోతున్నారని సమరసేనుడు గ్రహించాడు. చతుర్నేత్రుడు, ఏకాక్షి ఆ ప్రాంతాల్లో ఎక్కడా ఉన్నట్టు లేదు. తోడేళ్లు మాత్రం ఇంకా అరుస్తూనే ఉన్నాయి. అది గాయపడి పారిపోలేకపోయిన ఆటవీకుల్ని భక్షిస్తున్నవని తెలుస్తూనే ఉంది. అలసిపోయిన సైనికులతో పాటు సమరసేనుడు కూడా ఒక చెట్టు కింద విశ్రమించాడు. కుంభాండుడు కూడా ఆ ధనంతో ఉన్న నావను వశపరుచుకోవాలని గట్టి ప్రయత్నం ప్రారంభించాడని సమరసేనుడికి అర్థమైంది. ఇక ఇప్పుడు దానికోసం ఆరాటపడే వాళ్ళు నలుగురయ్యారన్నమాట. తను, కుంభాండు, ఏకాక్షి, చతుర్నేత్రుడు. అయితే ఈ ప్రయత్నంలో విజయం ఎవరికి లభ్యమవుతుంది? సమరసేనుడు ఇలాంటి ఆలోచనలతో ఉండగా సైనికులు తమ ద్వీపానికి ఎప్పుడెప్పుడు తరలిపోదామా అన్న ఆతృతలో ఉన్నారు. వారికి ఆ ధనం మీద ఏమాత్రం ఆశ లేకపోగా అదే అన్ని ప్రమాదాలకు కారణం అయిందని కోపంతో ఉన్నారు. సేనాని, మనం ఈ ద్వీపాన్ని వదిలిపోవడం మంచిది. మీరు తగు ప్రయత్నాలు చేయండి అన్నాడు ఒక సైనికుడు. మా అందరి కోరిక అదే అన్నట్టుగా మిగిలిన సైనికులందరూ తలలు ఊపారు. అప్పుడు సమరసేనుడు సైనికులకేసి ఒక మారు చూసి తల పంకించి, ఈ ద్వీపాన్ని వదిలిపోవడం క్షేమమని ఎప్పుడో నిర్ణయించుకున్నాం. ఆ మాట పదే పదే అనుకున్నందువల్ల ప్రయోజనం ఏమీ లేదు. అసలు సంగతి ఈ ద్వీపాన్ని వదిలేందుకు ఉపాయం ఏమిటా అన్నదే అన్నాడు. ఆ ఉపాయం ఏమిటో సైనికులకు కూడా తెలియదు. తమ రాజ్యం వెళ్ళిపోవాలనే ఆరాటం తప్ప వెళ్లేందుకు మార్గం ఒక్కరికి కూడా తెలియదు. తీరంలో ఉంచి వచ్చిన నౌకలు ఏ స్థితిలో ఉన్నాయో వారెరగరు. పైగా ఏకాక్షి నుంచి, కుంభాండుడి నుంచి ఏ ప్రమాదం కలగకుండా చూసుకోవాలి. వారి కంటపడకుండా తప్పించుకోవాలి. ఇది అంత తేలికైన పని కాదని అందరికీ భయంగానే ఉంది. మనం ఇక్కడి నుంచి తప్పించుకునేందుకు చతుర్నేత్రుడు సాయపడలేడా అని ఒక సైనికుడు ప్రశ్నించాడు. అందుకు సమరసేనుడికి ఏమని జవాబు చెప్పాలో తెలిసింది కాదు. తమను ఈ భయంకర ద్వీపం నుంచి తమ కుండలిని ద్వీపం చేర్చమని అతనెన్నడూ చతుర్నేత్రుణ్ణి అర్థించలేదు. ఇలాంటిది చతుర్నేత్రుడికైనా సాధ్యమేనా అన్న అనుమానం కూడా అతనికి ఉంది. అందరూ ఇలా ఆలోచనల్లో ఉండగా ఎక్కడి నుంచో రివ్వుమని ఒక బాణం వచ్చి సమరసేనుడు ఆనుకొని కూర్చున్న చెట్టుకు తాకింది. అది సరిగ్గా సమరసేనుడి తలకు అడుగు ఎత్తులో చెట్టు బోదెకు గుచ్చుకుపోయింది. మరుక్షణంలోనే సమరసేనుడు గంతు వేసి లేస్తూ, చెట్ల చాటుకు తప్పుకోండి, కుంభాండు ఎక్కడో పొంచి ఉండి మనల్ని హతమార్చాలని చూస్తున్నాడు అంటూ పరిగెత్తసాగాడు. సైనికులు కూడా అతన్ని అనుసరించారు. మరుక్షణంలోనే పట్టుకోండి, చంపండి అని కుంభాండుడి కేకలు వినిపించాయి. ఆటవీకులు అడవి దద్దరిల్లేలా అరుస్తూ చెట్లమాటు నుంచి బయటకు రాసాగారు. సమరసేనుడు తాను చాలా ప్రమాదంలో చిక్కుకున్నానని గ్రహించాడు. తన వెంట ఉన్న 5 సైనికులతో అన్ని వైపుల నుంచి చుట్టుముడుతూ ఉన్న ఆటవీకుల్ని ఎదుర్కోవడం ఇప్పుడు క్షేమం కాదు. ప్రస్తుతానికి పారిపోవడమే అత్యుత్తమం అని నిర్ణయించుకున్నాడు. దారి తెన్ను లేని ఆ చెట్లలో నుంచి ఆటవికులు ఇంకా తమను వెంబడిస్తున్నట్టు వారి కేకలను బట్టి గ్రహించారు. ఇంకా మరికొంత దూరం పరిగెత్తడం కంటే దాపులనున్న ఏదో ఒక చీకటి గుహలో ప్రవేశించి ఆ రాత్రికి అక్కడ కాలం గడపడం మంచిదనిపించింది సమరసేనుడికి. ఎదురుగా కనిపిస్తున్న గుహకేసి సమరసేనుడు పరీక్షగా చూస్తున్నంతలో సైనికులు తమ నాయకుడి ఆలోచన గ్రహించారు. అటుకేసి 4-5 అడుగులు వేశారు. వెంటనే సమరసేనుడు వాళ్ళని తొందరపడకండి, కాస్త ఆగండి అంటూ హెచ్చరించాడు. తొందరపడి గుహలో ప్రవేశించడం అనేది ప్రమాద కారణం కావచ్చు. ఆ గుహలో సింహం లాంటి ఏ క్రూర మృగం ఉండవచ్చు కదా అన్నాడు సమరసేనుడు. సేనాని, మరేం చేయాలి? కుంభండు ఆటవికులతో మన వెన్నంటి వస్తున్నాడు కదా అన్నాడు ఒక సైనికుడు వెనుదిరిగి చూస్తూ. గుహలో సింహం ఉన్నది లేనిది తెలుసుకోవడం ఎలా? మరొక గుహ దగ్గరికి వెళ్ళినా ఇదే సమస్య ఎదురవుతుంది కదా అన్నాడు మరొక సైనికుడు. సైనికుల ప్రశ్నలకు సమరసేనుడు చిరునవ్వు నవ్వాడు. తాను ముందుగా హెచ్చరించకపోతే వాళ్ళు ఈ పాటికి గుహలోకి జొరపడడం కూడా జరిగిపోయి ఉండేది. ఒకవేళ ఏ సింహమో పులో అక్కడుంటే వాళ్ళు దానికి ఎర అయిపోయి ఉండేవారు.
సమరసేనుడు విల్లంబులు చేతికి తీసుకున్నాడు. మీరందరూ కత్తులతో సిద్ధంగా ఉండండి. నేను గుహలోకి బాణం విసురుతాను. ఒకవేళ లోపల ఏదైనా క్రూరమృగం ఉంటే అది హఠాత్తుగా మన మీద వచ్చి పడుతుంది. జాగ్రత్త అన్నాడు. సైనికులను ఇలా హెచ్చరించి సమరసేనుడు గుహలోకి బాణం వదిలాడు. మరుక్షణమే సమరసేనుడు ఊహించింది సత్యమని రుజువయ్యింది. భయంకరంగా గర్జిస్తూ ఒక సింహం గుహలోపల నుంచి బయటకు దూకింది. కత్తులతో సిద్ధంగా ఉన్న సైనికులు దాని మీదకి లంఘించారు. కాని సింహం అంతలో వెనక్కి తగ్గి అడవిలోకి పారిపోయింది. సమరసేనుడు కత్తి చేతబట్టి ముందుకు నడవసాగాడు. వెనకనే సైనికులు కూడా కత్తులు సిద్ధంగా ఉంచుకొని అనుసరించారు. వాళ్ళు గుహ దగ్గరకు వెళ్ళి లోపల అడుగు పెట్టేసరికి లోపల నుంచి సన్నని అరుపు లాంటిది వినిపించింది. వెంటనే సమరసేనుడు 4-5 అడుగులు వెనక్కి తగ్గాడు. గుహలో గాయపడిన మరో సింహం ఉన్నట్టుంది. అది ఏ స్థితిలో ఉందో తెలుసుకోకుండా లోపలికి వెళ్లడం ప్రమాదకరం. వెంటనే నిప్పు వెలిగించండి అన్నాడు సైనికులతో. వెంటనే 2 సైనికులు చెకుముకు రాయి కొట్టి గుహద్వారం వద్ద చిన్న మంట వేశారు. దానిలో చిన్న కాగడా ముట్టించి సమరసేనుడు లోపలికి వెళ్ళి గుహ అంతా పరీక్షగా చూశాడు. అక్కడ బాణం దెబ్బతిని గిలగిలా తన్నుకుంటున్న ఒక సింహం పిల్ల, దాని పక్కనే అరుస్తూ మరొక సింహం పిల్ల కనిపించాయి. భయం లేదు, ఇక లోపలికి రండి అంటూ సమరసేనుడు గుహలోకి వెళ్ళాడు. గాయపడకుండా ఉన్న సింహం పిల్ల గర్జిస్తూ మెల్లగా వెనకడుగు వేయసాగింది. సమరసేనుడు దానికేసి ధైర్యంగా నడుస్తూ మెల్లగా ఈలవేయసాగాడు. కొద్దిసేపట్లోనే అది గర్జించడం మానేసి గుహలో ఒక మూల ఒత్తిగిలి కూర్చుంది. సైనికులు, సమరసేనుడు కూడా లోపల కూర్చున్నారు. అప్పటికి బాగా పొద్దుపోయింది. కుంభాండు, ఆటవికులు ఇంకా సమరసేనుడి కోసం గాలిస్తున్నారనడానికి సూచనగా అప్పుడప్పుడు వాళ్ళ కేకలు వినబడుతున్నాయి. తాము ఉన్న చోటు తెలియకుండా ఉండేందుకు సమరసేనుడు గుహ ముందు వెలిగించిన మంట ఆర్పేయించాడు. గుహలో చాలా చీకటిగా ఉంది. బాణం దెబ్బతిన్న సింహం పిల్ల చచ్చిపోయింది. గుహ మూలకు పోయి కూర్చున్న సింహం పిల్ల మాత్రం అక్కడే ఉండి కవ్విస్తున్నట్టు మధ్య మధ్యలో మెల్లిగా గర్జేస్తోంది. బయటకు పారిపోయిన సింహం తన పిల్లల కోసం తిరిగి వస్తుందన్న భయం సమరసేనుడికి కలిగింది. అంతేకాకుండా కుంభాండు, ఆటవికులు తమ కోసం ఈ ప్రాంతం మొత్తం గాలిస్తున్నారని కూడా గ్రహించాడు. సమరసేనుడు గాని సైనికులు గాని కళ్ళు మూయడానికి కూడా భయపడుతున్నారు. వస్తున్న నిద్రను ఆపుకుంటూ వారు అలాగే కూర్చున్నారు. హఠాత్తుగా కుంభాండు తన ఆటవిక మూకతో గుహ ద్వారాన్ని అటకాయిస్తే తమకు ప్రాణాపాయం తప్పదని సమరసేనుడి భయం. అందుకని సైనికులను ఆ ప్రాంతంలో ఉన్న చెట్ల మీద వేగులుగా ఉంచడం మంచిదనుకున్నాడు. మనం అందరం ఇక్కడే కూర్చోవడం వల్ల ప్రయోజనం లేకపోగా ప్రమాదం కూడా ఉంది. మీరు కనబడే చెట్లెక్కి కుంభాండు చర్యలను కనిపెట్టి చూడండి అని అతడు సైనికులను ఆజ్ఞాపించాడు. వెంటనే సైనికులు తమ తమ ఆయుధాలు చేతబట్టి గుహ బయటికి వచ్చారు. అక్కడ కొంచెం దూరంలో గుబురు కొమ్మలతో ఉన్న చెట్టెక్కి కుంభాండు ఎక్కడ ఉన్నది పరీక్షగా చూడసాగారు. గుహలో ఒంటరిగా ఉన్న సమరసేనుడికి దగ్గరలోనే మాటలు వినిపించాయి. అవి తన సైనికుల మాటలు కావని అతను గుర్తించాడు. ఒకవేళ కుంభాండు ముఠాయేమో అన్న అనుమానం కలిగింది. మెల్లగా గుహ ద్వారం వరకు వచ్చి బయటికి తొంగి చూశాడు. అక్కడ ఎవ్వరూ లేరు. తిరిగి గుహలోకి వెళ్ళాడు. ఈసారి మాటలు మరింత స్పష్టంగా కనిపిస్తున్నాయి. అతనికి చాలా ఆశ్చర్యం కలిగింది. గుహలో నుంచి ఎటువైపుకైనా రహస్య ద్వారం ఉందేమో అని పరికించి చూశాడు. గుహ వెనక వైపు నుంచి శబ్దం వస్తున్నట్టు తెలిసి ఆశ్చర్యపోయాడు. పెద్ద కొండలో ఉన్న ఈ చిన్న గుహ వెనకకు మానవ మాత్రులు ఎలా వెళ్ళగలిగారా అన్న సంశయం అతనికి కలిగింది. రహస్య ద్వారం ఏదైనా ఉందేమో అని గుహ వెనక భాగాన్ని పరీక్షించి చూడసాగాడు. హఠాత్తుగా అతని చేతికి చిన్న మేకు లాంటి వస్తువు దొరికింది. దాన్ని పట్టుకుని బలంగా గుంజేసరికి రాతితో మలచబడిన ఒక చిత్రమైన తలుపు తెరుచుకున్నది. అందులో నుంచి చంద్రకాంతి గుహలో ప్రవేశించింది. అక్కడికి కొద్ది గజాల దూరంలోనే 2 మనుషులు మాట్లాడుకుంటున్నట్టు సమరసేనుడు చూశాడు. వాళ్ళ దుస్తుల తీరును బట్టి చూస్తే వాళ్ళు ఆటవికుల్లా లేరు. మంచి మంచి రంగురంగుల దుస్తులు ధరించి ఉన్నారు. సమరసేనుడు ఏం చెయ్యడమా అని ఆలోచించేంతలో వాళ్ళ దృష్టి అతనిపై పడింది. వాళ్ళు ఒక్కసారిగా సమరసేనుడి మీదకి దూకి అతన్ని బంధించారు.
ఇంతటితో ఈ ఎపిసోడ్ ఎండ్ అయింది. ఒకవేళ దీనికి ముందు ఎపిసోడ్లు మీరు వినాలి అనుకుంటే ఆ ప్లేలిస్ట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అవి కూడా వినేస్తే మీకు మొత్తం స్టోరీ మీద ఒక ఐడియా వస్తుంది. నెక్స్ట్ ఎపిసోడ్ని కూడా నేను రేపే అప్లోడ్ చేస్తాను. ఈ కథ మీకు నచ్చినట్టయితే దీన్ని లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.